హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు రోసలి. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన ఒక అద్భుతమైన సినిమా. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఊహించరు. ఎందుకంటే ఈ సినిమా నిజంగా జరిగిన కథ నుంచి ఇన్స్పైర్ అయి తీసిన సినిమా కాబట్టి ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ నాన్న ఎదురు బయలుదేరి బయటకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ అడుగుతుంది, నేను అతనికి నచ్చుతానంటావా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, ముందు మనం వెళ్దాము, వెళ్ళిన తర్వాత అతనికి నచ్చితే ఓకే అని చెప్పేసి వీళ్ళిద్దరు బయలుదేరి హీరోయిన్ కి పెళ్లి సంబంధాలకు వెళ్తారనమాట. బేసికల్ గా హీరోయిన్ కి అమ్మ లేదు, వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు. అదే సమయంలో ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ ఊర్లో చూపిస్తారు. ఒక జింకని వేటాడటానికి 15-20 కుక్కలు కలిసి వేటాడుతూ ఉంటాయి. దాన్ని అతి భయంకరంగా దాడి చేస్తూ ఉంటాయి. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమో బయట ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో హీరో మెల్లగా రెడీ అయిపోయి బయటకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, మా అమ్మాయి నీ కోసం తీసిన కచీఫ్ అని చెప్పేసి హీరోకి ఆ కచీఫ్ ఇస్తాడు. కానీ హీరో ఏమంటాడంటే, ఎంతకు మీరు డబ్బులు తెచ్చారని చెప్పేసి కట్నాన్ని ముందుగానే అడుగుతాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పేసి కట్నం ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో బయట ఉండి హీరో తనని ఫస్ట్ టైం చూస్తాడని చెప్పేసి తను మేకప్ వేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో కుక్క జింకను వేటాని కదా, అదేంటంటే బాగా గాయాలైపోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే, దీన్ని చంపేస్తేనే బెటర్, పాపం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని చెప్పేసి దాన్ని గన్ను తీసుకొని కాల్ చేస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ భయపడుతుంది. కానీ హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకు, దానికి ప్రశాంతవంతమైన చావును ప్రసాదించాను, అలా చేస్తేనే అది హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ నరకం అనిపిస్తుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత చనిపోయిన ఆ జింక మాంసాన్ని ఒక కాలు మాత్రం సపరేట్ చేసి ఆ కుక్కలకేస్తే ఆ కుక్కలన్నీ వాటిని పీక్కు తింటూ ఉంటాయి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, హీరోయిన్ తో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పేసి తనని సపరేట్ గా ఒక గదిలో తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ అడుగుతాడు, నేను నీకు నచ్చానని చెప్పి అడిగితే హీరోయిన్ కూడా అవును నువ్వు నాకు నచ్చావని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా తనకి పిల్లలంటే చాలా ఇష్టమని, చాలా మంది పిల్లల్ని కందాం అనుకుంటున్నానని చెప్పేసి హీరో చెప్తుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ అక్కడే పడుకుంటుంది, వాళ్ళ నాన్న కూడా అక్కడే పడుకుంటాడు. అప్పుడు కూడా హీరోయిన్, నాన్న అతనికి నేను నచ్చుతానంటావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రం సైలెంట్ గా ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు బేసికల్ గా ఆ ఊర్లో ఏంటంటే అందరూ కాటన్ మిల్ మీద బతుకుతూ ఉంటారనమాట. ఆ కాటన్ మిల్ ఓనర్ ఒక అతను ఉంటాడు. అతని దగ్గర మన కథలో హీరో కొంత అప్పు తీసుకున్నాడు. అంతేకాకుండా హీరో ఏంటంటే ఒక హోటల్ ని రన్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో కాటన్ మిల్ ఓనర్ ఏమంటాడంటే, చూడు నీ హోటల్ ఎలాగో సాగట్లేదు, నువ్వా నాకు అప్పున్నావు కాబట్టి ఆ హోటల్ నాకు ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదండి నాకు పెళ్లి అవుతుంది, నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి వస్తుందని చెప్పేసి అమ్మడం కుదరదని చెప్పేసి తనకి మెల్లమెల్లగా అప్పు కడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చూసుకునేటప్పుడు కూడా హీరోయిన్ డౌట్ గా వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటుంది. అయినా సరే వాళ్ళ నాన్న మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కి పెళ్లి అయిపోతుంది. హీరోయిన్ కి పెళ్లైన తర్వాత వాళ్ళిద్దరు నడుచుకుంటూ అలా బయటకు వస్తారు. వాళ్ళని చూసి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ హోటల్ నడుపుకునే హీరో గాడికి ఇంత అందమైన పెళ్ళం దొరికిందా అని చెప్పేసి. అంతేకాకుండా ఆ కాటన్ మిల్ ఓనర్ గాడు కూడా చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత మా నాన్న ఎక్కడ అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. ఇప్పుడే ఊరు వెళ్ళిపోయాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ హడావుడిగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి, రేపు పొద్దున వెళ్ళొచ్చు కదా నాన్న అని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే, నేను రేపు పొద్దున వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినా నీకు పెళ్లి అయిపోయింది, నీకంటూ ఒక భర్త ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోకి ఫస్ట్ నైట్ అనమాట. తానేంటంటే హీరోయిన్ ని దగ్గరకు తీసుకొని పట్టుకొని చూస్తే హీరోయిన్ కి ఒంటి నిండా జుట్టు ఉంటుంది. అంతేకాకుండా తనకి కొంచెం గెడ్డ ఉంటుంది, మీసాలు కూడా ఉంటాయి అనమాట. ఆ మీసాలు గెడ్డల్ని హీరోయిన్ మేకప్ వేసి కవర్ చేసింది. దాంతో ఈ విషయం తెలుసుకున్న హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ మీద కోపంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి పక్కనే ఉన్న షెడ్ లో పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరో ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది, ఎందుకు అంత కోపంగా వెళ్ళిపోయారని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే, మీరు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, నువ్వు మీ నాన్నతో వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం నేను వెళ్ళనని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే, మరి డాక్టర్ చూపించుకున్నారా అని చెప్పేసి అడిగితే చూపించుకున్నాను, దీనికి మందు లేదని చెప్పాడు. ఒక ఏజ్ వరకు మా నాన్న ఏంటంటే హెయిర్ మొత్తం తీసేశాడు, కానీ నేను పెరుగు పెద్ద అయిన తర్వాత మా నాన్న నన్ను వదిలేశాడు. ఆ తర్వాత నేనే ఊళ్ళంతా గీసుకోలేను కదా, అందుకని కేవలం మొహం వరకు మాత్రమే గీసుకొని ఎవరికి తెలియకుండా ఇలా ఉంటున్నానని చెప్పేసి అనడంతో హీరోకి కోపం వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ హోటల్ కి ఎవరో ఇద్దరు వస్తారనమాట. బేసికల్ గా హీరో గుర్రం వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ గుర్రాన్ని బేరం ఆడటానికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా బేరం ఆడుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ బయటకు వచ్చి కాఫీ తాగుతారని చెప్పేసి అడుగుతుంది. బేసికల్ గా హీరో వాళ్ళది హోటల్ కదా, ఇక్కడికి వచ్చిన వాళ్ళతో బేరం చేస్తేనే వాళ్ళు కాఫీ తాగుతారని చెప్పేసి హీరోయిన్ కావాలని చెప్పి అడుగుతుంది. దాంతో వాళ్ళు కూడా తాగుతామంటారు. కాకపోతే వాళ్ళు కూడా
హీరోయిన్ చూసి వీడికి ఎంత అందమైన భార్య వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా కుళ్ళుకుంటూ ఉంటారు. కట్ చేస్తే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి మీరు షెడ్ లో పడుకోవాల్సిన అవసరం లేదు, మీరు చక్కగా అక్కడ పడుకోండి, నేనే వచ్చి ఇక్కడ పడుకుంటానని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే అలాంటిదేం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ ని వెళ్ళిపోమంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ ఆ కుర్రాడు హీరో వాళ్ళ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఒక పక్షిని హీరోకి ఇచ్చి దీన్ని కొంటావా అని చెప్పి అడుగుతాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి పక్షిని కొంటాడు. కాకపోతే ఆ కుర్రాడు ఏమంటాడంటే మీ ఆవిడ ఇందాక నేను ఫారెస్ట్ లో చూసానని చెప్పి అంటంతో హీరో హడావుడిగా ఫారెస్ట్ లోకి వెళ్ళి చూస్తే హీరోయిన్ ఫారెస్ట్ లో పడుకొని ఉంటుంది అనమాట. ఇక్కడ పడుకున్నామేంటి ఇంటికి రా అని చెప్పేసి హీరోయిన్ ని తీసుకెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా గెడ్డం అందరూ కనిపిస్తుంది, కవర్ చేసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కవర్ చేసుకుంటుంది. కానీ ఊర్లో ఉన్న ఒక అతను మాత్రం హీరోయిన్ వైపు విచిత్రంగా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరేంటి ఇటు నుంచి వస్తున్నారని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చేసి నీట్ గా షేవింగ్ చేసుకుంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ మీద కోపంతో వేశ్యల దగ్గరికి వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆ కాటన్ మిల్ ఓనర్ ఉన్నాడు కదా, తనకి నెల నెల డబ్బులు కడుతూ ఉంటాడు. ఆయన అప్పుడు కూడా నీ హోటల్ అమ్మేయచ్చు కదా అని చెప్పేసి అంటంతో సార్ మీ డబ్బులు మీకు కడుతున్నాను కదండి, ఆ హోటల్ అంటే నాకు ఇష్టం అండి అని చెప్పేసి అంటాడు. ఇంకోవైపు హీరో వాళ్ళ హోటల్ కి హీరోయిన్ అడవిలోంచి వస్తున్నప్పుడు అదోలా చూశాడు కదా ఒక గెడ్డం అతను వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత అతను కూడా ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ అతను అడుగుతుంది మా ఆయన ఎందుకు ఎప్పుడు అలాగే ఉంటాడని చెప్పి అంటంతో యుద్ధంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ అలాగే ఉంటారు, కాకపోతే వాళ్ళలో సైనికుల లక్షణాలు కొన్ని ఉంటాయి కానీ వాళ్ళు చూడటానికి అలా ఉంటారు కానీ చాలా మంచోళ్ళు అని చెప్పేసి హీరోయిన్ కి చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ హోటల్ బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అనుకోకుండా బాల్ తగలటం వల్ల ఆ అద్దం పగులుతుంది అనమాట, హోటల్ అద్దం. తాను హడావుడిగా బయటకు వస్తుంది. కానీ వచ్చి చూస్తే ఆ బాల్ తగిలిచ్చింది ఎవరో కాదు, ఆ గడ్డం అతను కూతురులు అనమాట. సారీ అమ్మ మా వాళ్ళు అని చెప్పేసి అంటంతో అయ్యో పర్లేదండి అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరోయిన్ హోటల్లో ఉన్నప్పుడు ఆ గడ్డం అతను ఆ తర్వాత హీరో దగ్గర గుర్రం కొనడానికి ఒక కుర్రోడు వచ్చాడు కదా బెంజమిన్, అతను కూడా వస్తాడనమాట. బెంజమిన్ అతను వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి పేపర్ చూస్తూ ఆ పేపర్ లో ఆక్టోపస్ లేడీ అని చెప్పేసి న్యూస్ చదువుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇదంతా అబద్ధం, అలాంటి ఆడోళ్ళు ఉంటారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అది నిజం అండి, అంతేకాకుండా మీసాలు గెడ్డలు ఉన్న ఆడోళ్ళు కూడా ఉన్నారని చెప్పి అంటంతో ఆ బెంజమిన్ ఏమంటాడంటే అంత సీన్ లేదు, కావాలంటే నేను పందెం కాస్తాను మీరు ప్రూవ్ చేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరో అక్కడికి వచ్చి హీరోయిన్ ని పక్కకి తీసుకెళ్లి నా పరువు ఏమైనా తీస్తావని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడండి మీరు చాలా అప్పుల్లో ఉన్నారు, అంతేకాకుండా వాడు లార్జ్ అమౌంట్ లో పందెం కాస్తానంటున్నాడు, నేను గనక పందెంలో గెలిస్తే ఆల్మోస్ట్ మీ అప్పులను తీరిపోతాయి, అంతేకాకుండా నేను కొంచెం విచిత్రంగా ఉంటాను కాబట్టి మన హోటల్ కి చాలా మంది జనం వస్తారని చెప్పేసి అంటంతో హీరోకి కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ తానేంటంటే ఆ వేశ్య గృహానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ బెంజమిన్ ఒక పక్షిని ఇచ్చాడు కదా, ఆ పక్షితో ఒక క్యాప్ తయారు చేసి అక్కడున్న లేడీకి గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు 30 రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఆ బెంజమిన్ తో పందెం కాసింది కదా, నేను 30 రోజుల తర్వాత అని చెప్పేసి కాస్తుంది అనమాట. దాంతో తాను 30 రోజుల దాకా బయటికి రాదు. అలాగే 30 రోజులు గడిచిన తర్వాత అసలు హీరోయిన్ బయటికి రావట్లేదని చెప్పేసి హీరో లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ కి గడ్డాలు మీసాలు వచ్చేసి ఉంటాయి. తానే హీరోయిన్ చూసి భయపడిపోయి అందరూ నన్ను చూసి నవ్వుతారని చెప్పేసి అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ బెంజమిన్ ఆ గడ్డం అతను ఏంటంటే 30 రోజులు అయిపోయాయి, మీసాలు గడ్డాలు ఉండే లేడీ ఉంటుందని చెప్పేసి పందెం కాసింది హీరో వాళ్ళ భార్య అని చెప్పేసి అందరినీ పిలుచుకొని వస్తాడు. సో పందెం కావటం వల్ల హోటల్ కి భయంకరంగా జనం వస్తారనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే చక్కగా మెల్లగా కిందకి దిక్కుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ చూసి అందరూ షాక్ అయిపోతారు. కానీ హీరోయిన్ మాత్రం ఏమంటుందంటే మీకేం కావాలో చెప్పండి నేను అన్ని సర్వ్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ అందరికి అన్ని సర్వ్ చేస్తూ ఉంటుంది. కస్టమర్లు భయంకరంగా వస్తూ ఉంటారు. ఆ బెంజమిన్ గడు పందెంలో ఓడిపోతాడు. హీరోయిన్ కి డబ్బులు ఇస్తాడు. ఆల్మోస్ట్ హీరో అప్ మొత్తం తీరిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా హీరో హోటల్ కి భయంకరంగా జనం వస్తూ ఉంటారు. హీరో నడుతుంది ఎలా వస్తున్నారు జనం అని చెప్పి అడిగితే భయంకరంగా వస్తున్నారు, బానే ఉంది, కాకపోతే వాళ్ళు నేను చూద్దామని చెప్పేసి ఆతృతగా వస్తున్నారు కానీ 2వ రోజు 3వ రోజు వస్తారో తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత కూడా జనం బాగానే వస్తూ ఉంటారు. డబ్బులు కూడా బాగా కలెక్ట్ అవుతూ ఉంటాయి. కానీ హీరోయిన్ ఏముంటుందంటే అసిస్టెంట్ లో పెట్టుకుందాం అని చెప్పేసి అంటుంది. కానీ హీరో మాత్రం ఒప్పుకోడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ని కలవడానికి ఒక న్యూస్ రిపోర్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది, మీరు దీనికి ఏం చేస్తున్నారని చెప్పేసి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఆ గడ్డం అతను వస్తాడు. వచ్చిన తర్వాత అసలు నీ జుట్టు ఒరిజినల్ కాదని చెప్పేసి జుట్టు పట్టుకొని లాగుతాడు. అంతేకాకుండా హీరోని క్వశ్చన్ చేస్తాడు, అసలు నీ భార్య ఆడదా మగదా అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఆ గడ్డం అతన్ని పిచ్చగొట్టురు కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హోటల్ బాగా బిజీగా ఉంటుందన్నమాట. ఆ హోటల్లో భయంకరంగా మందు కూడా తాగుతూ ఉంటారు. అదే సమయంలో కాటన్ మిల్ ఓనర్ వచ్చేసి అసలు మా కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మందు తాగుతున్నారు, వాళ్ళందరినీ మీరు చెడగొడుతున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడండి ఇక్కడికి వచ్చే వాళ్ళే చిన్నపిల్లలు కాదు, అలా అని చెప్పేసి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మేమే మోసం చేయట్లేదు, వాళ్ళు తాగుతామంటున్నారు మేము అమ్ముతున్నాము
అమ్ముతాము, కావాలంటే మీకు కూడా అమ్ముతా చెప్పండి అని చెప్పడంతో ఆ కాటన్ మిల్ ఓనర్ కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతనితో పాటు గెడ్డవతను కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హీరో మాత్రం రారా అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ అతను మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు మళ్ళీ న్యూస్ రిపోర్టర్ వచ్చేసి మిమ్మల్ని ఫొటోస్ తీసుకోవాలని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అతనికి ఫొటోస్ పోజిస్తుంది. అదే రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ భర్త వచ్చేసి తాను పడుకున్న తర్వాత తనని చూస్తాడు. చూస్తే ఒంటి నిండా జుట్టు ఉంటుంది అనమాట. దాంతో తాను అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు మళ్ళీ హోటల్ కి యాజ్ ఇట్ గా జనం వస్తూ ఉంటారు. అందులో ఒక లేడీ వస్తుంది. ఆవిడని చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే బెంజమిన్ అనే కుర్రాడు ఒక పక్షిని గిఫ్ట్ గా ఇచ్చాడు కదా, ఆ పక్షితో ఒక క్యాప్ తయారు చేసి హీరో ఏం చేస్తాడంటే ఒక వేసేకి గిఫ్ట్ గా ఇస్తాడు. ఆవిడ హోటల్ కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడని చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ క్యాప్ తన భర్త రెడీ చేయడం చూసింది. సో దాంతో తన భర్తకి ఆవిడకి రిలేషన్ ఉందని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ భర్త అంటే హీరో ఏంటంటే హీరోయిన్ ని అతి దారుణంగా తిడతాడనమాట. ఎందుకంటే గెడ్డం గీసుకోమన్న హీరోయిన్ గీసుకోకుండా హోటల్ కి జనాలు రప్పించాలని చెప్పేసి అలాగే ఉంచుకుంటుంది. కానీ హీరో మాత్రం ఆ విషయం అర్థం చేసుకోకుండా ఇంకా బాగా జుట్టు పెంచుకొని సర్కస్ లో ఎగురు డబ్బులు వస్తాయని చెప్పేసి తనని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, నీలాంటి దాన్ని నేను నమ్మనని చెప్పేసి అతి భయంకరంగా తిడుతూ ఉంటాడు. కానీ హీరో చేయాల్సిన తప్పులన్నీ చేసేసి హీరోయిన్ ముందు వెళ్ళప్పిస్తుంటాడు అనమాట. ఆ విషయం హీరోయిన్ కూడా తెలుసు. దాంతో హీరోయిన్ గదిలోకి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. తనకి వాళ్ళ నాన్న కూడా గుర్తొస్తాడు. అయినా చేసేదేముంది, వాళ్ళ నాన్న కూడా ఏం చేయడం చెప్పేసి తాను అతి భయంకరంగా మందు తాగుతూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కూడా హీరోయిన్ మందు తాగుతూ ఉంటుంది. అదే సమయంలో న్యూస్ రిపోర్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను ఫోటో తీసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ తాగిన మైకంలో తన భర్త మీద ఉన్న కోపంలో ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ గా ఫోటోస్ ఫోజిస్తుంది అనమాట. దాంతో వాడు కూడా ఫోటోస్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ కాటన్ మిల్ ఓనర్ కి హీరోయిన్ ఇలా ఫోటోస్ ఇచ్చిందని తెలిసి వెంటనే ఆ న్యూస్ రిపోర్టర్ దగ్గర ఆ ఫోటోస్ భయంకరంగా డబ్బులు ఇచ్చి కొనేసుకుంటాడు. ఆ మరుసటి రోజు ఆ ఫోటోస్ తీసుకొచ్చి హీరోయిన్ కి చూపించి ఎవడో డబ్బులు ఇచ్చిన ఏమైనా చేస్తావా, అయితే నాతో రా అని చెప్పేసి హీరోయిన్ చేపట్టుకుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం తన మీద చిరాకు పడుతుంది. దాంతో మనోడు కొంచెం అవమానంగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ కాటన్ మిల్లు తగలబడిపోతుంటుంది అనమాట. అది కూడా ఆ గడ్డం అతను ఉన్నాడు కదా, అతను తాగి పనికి రావటం వల్ల అనుకోకుండా అక్కడ మంటలు చెలరేగుతాయి. నిజం చెప్పాలంటే మనోడు తాగొచ్చినందుకు కాదు, పని సరిగా చేయనందుకు మంటలు చెలరేగుతాయి. కానీ ఆ ఓనర్ ఏం చేస్తాడంటే పెద్దలందరినీ పిలిపించి మీటింగ్ పెడతాడు. ఎందుకంటే హీరోయిన్ మందమ్మటం వల్ల ఇలా జరుగుతుంది, ఆల్రెడీ నేను తనకు వార్నింగ్ ఇచ్చానని చెప్పేసి అందరి ముందు చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా తన ఫోటోను కూడా అందరికి చూపిస్తాడు. దాంతో అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే మగాళ్ళందరినీ వలలో వేసుకొని అక్కడికి తీసుకొచ్చి మందమ్ముతుందని చెప్పేసి అందరి ముందు హీరోయిన్ పరువు తీస్తారు. ఆడి తిరిగి చివరికి ఆ ఫోటో హీరో దగ్గరికి చేరుతుంది. హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేగా సర్కస్ లో అందరూ చూపించినట్టు చూపించమన్నావు, అందుకని ఫోటో దిగి చూపించాను, చూడు నువ్వు ఆ రోజు నన్ను తిడటం వల్ల ఏమైందని చెప్పేసి హీరోయిన్ తన భర్త మీద ఫైర్ అయిపోతుంది. మరోవైపు హీరోయిన్ దగ్గరికి ఆ ఊర్లో వాళ్ళు ఎవరు రారు. తన హోటల్ కూడా ఆల్మోస్ట్ షట్ డౌన్ అయిపోయే స్టేజ్ కు వస్తుంది. ఊర్లో ఎవరు తనతో మాట్లాడరు. ఒకవేళ పిల్లలు మాట్లాడినా సరే వాళ్ళ పెద్దలు మాత్రం అస్సలు ఊరుకోరు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ కి హీరోకి ఇద్దరికి గొడవలు అవుతూ ఉంటాయి. హీరోయిన్ ఏమంటుందంటే నీ వల్లే ఫోటోకి ఫోజ్ ఇచ్చాను, ఆ రోజు భయంకరంగా మందు తాగానని చెప్పేసి హీరోని తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ గడ్డం వాడు ఏంటంటే ఎదురవుతాడనమాట. అంతేకాకుండా హోటల్ దగ్గర చాలా మంది జనం ఉంటారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే అసలు ఆ రోజు నువ్వు తాగే మిల్లికి వెళ్ళలేదు, నీకు పని చేయడం చేతగాక ఆ మిల్లి తగలబడిపోయిందని చెప్పేసి హీరోయిన్ ఆ గడ్డం అతను తిడుతూ ఉంటుంది. కానీ వాడేమంటాడంటే హీరోయిన్ దిగిన ఫోటో చూపించి ఈ ఫోటో నువ్వు దిగింది మిల్లులోనే కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ఫోటో దిగావు లేకపోతే ఫోటో తీసినోడితో ఫిజికల్ గా కలిసావా అని చెప్పేసి అందరి ముందు బ్లేమ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అందరు కలిసి హీరోయిన్ అటాక్ చేస్తారు. సో బేసికల్ గా హీరోయిన్ మీద ఎందుకు అటాక్ చేశారంటే అసలు నువ్వు అబ్బాయివా అమ్మాయివా అని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పేసి అటాక్ చేస్తారు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో తన భార్యను కాపాడుకుందామని వస్తాడు. కానీ అతని మీద కూడా అటాక్ చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కాటన్ మిల్ ఓనర్ వచ్చేసి తిట్టి అందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ లోపల తీసుకెళ్లి ఒక డాక్టర్ ని పిలిపించి తనకి ట్రీట్మెంట్ ఇస్తాడనమాట. ఎందుకంటే హీరోయిన్ కి దెబ్బలు తగిలాయి. ఆయన ఏంటంటే మీసాలు గడ్డలు చూసి ఇది పెద్ద ప్రాబ్లం కాదమ్మా, చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి అలాగే జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ బాడీని ప్రాపర్ గా చెక్ చేస్తే ఒక భయంకరమైన విషయం బయటపడుతుంది. అదేంటంటే హీరోయిన్ కి ఇంకా జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే తనకు మీసాలు గడ్డలు ఉన్నా కూడా ఇన్ని రోజులు బాధపడలేదు, కానీ తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. హీరోయిన్ బాధ చూసి హీరో కూడా బాధపడతాడు. ఆ తర్వాత తానే స్వయంగా వెళ్లి హీరోయిన్ ని ఓదార్చి మరుసటి రోజు ఒక చర్చికి తీసుకెళ్తాడు. అది కూడా ఒక అనాథాశ్రమం అనమాట. అక్కడికి తీసుకెళ్లి మేము ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాము, కాకపోతే మా ఆవిడకి మీసాలు గడ్డాలు ఉన్నాయి, మీకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి అంటంతో వాళ్ళు ఏమంటారంటే ఇలాంటివి మేము పట్టించుకోమండి, కాకపోతే మీరు లెటర్ రాసేయాలండి, మేమందరం ఒక నిర్ణయం తీసుకొని మీకు కన్ఫర్మేషన్ చెప్తామని చెప్పేసి అంటంతో హీరో సరే
సరే అంటారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఒక అమ్మాయి అయితే హీరోయిన్ కి బాగా నచ్చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి మళ్ళీ ఆ చర్చికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే మీకు అమ్మాయిని దత్తత ఇవ్వడం కుదరదని చెప్పేసి అంటారు. ఎందుకని చెప్పి అడిగితే హీరోయిన్ ఫోటో ఉంది కదా అది పేపర్ లో వేస్తారు. పేపర్ లో వేయించింది కూడా ఎవరో కాదు ఆ కాటన్ మిల్లు ఓనర్ అన్నమాట. అది చూసి హీరోయిన్ బాధపడుతుంది. అంతేకాకుండా ఆ మిల్లు ఓనర్ ఏమంటాడంటే ఇలాంటి ఆవిడకి గనక మీరు అమ్మాయిని దత్తత ఇచ్చారనుకో ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుకుంటూ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో కూడా బాధపడతాడు. కాకపోతే అక్కడ హీరోయిన్ దత్తత తీసుకుందాం అనుకున్న అమ్మాయి ఏంటంటే ఒక చోట పాట పాడుతూ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. అక్కడికి హీరోయిన్ ని రమ్మని చెప్పి ఆ అమ్మాయి పిలిచింది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ మరుసటి రోజు వెళ్తుంది. అక్కడ ఆ కాటన్ మిల్ ఓనర్ గాడు ఆ గడ్డం కూడా అని చెప్పేసి అందరూ ఉంటారు. అయినా సరే హీరోయిన్ మాత్రం నన్ను ఆ అమ్మాయి ఇన్వైట్ చేసింది అందుకని ఆ అమ్మాయి కోసం వచ్చానని చెప్పేసి ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ మొత్తం చూసిన తర్వాత తాను మెల్లగా తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. అలా వచ్చిన తర్వాత హీరో ముందు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ ఏం చేసిందంటే అవమానం తట్టుకోలేక తన చేతిని కట్ చేసుకుంది. దాంతో బ్లడ్ బాగా బ్లీడ్ అయిపోయి తాను అక్కడే స్పృహ తప్పి కింద పడిపోతుంది. దాంతో హీరోకి భయం వేసి ఒక నర్సుని పిలుస్తాడు. ఆవిడొచ్చేసి హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఎలాగో తాను బతికి బయటపడుతుంది. ఆ తర్వాత తనకి గెడ్డం మీసం అని చెప్పేసి అన్ని షేవ్ చేసి పక్కన పడేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ కి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ అద్దం చూసుకుని ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తను చాలా రోజుల తర్వాత షేవ్ చేసుకుందనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన వల్ల తన భర్త కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ఆ ఊర్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. వెళ్ళి అక్కడ ఎక్కడి నుంచి ఉంటుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే దయచేసి నువ్వు దూకు మాకు నాకు అసలు ఈత కూడా రాదని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం హీరోకి బాయ్ చెప్పి అందులోనే దూకేస్తుంది. కాకపోతే హీరోకి ఏంటంటే ఈత రాదనమాట. అయినా సరే హీరోయిన్ లేకుండా తాను ఎలా బతుకుంటానని చెప్పేసి తాను కూడా నీళ్ళలో దూకేస్తాడు. వెళ్లి హీరోయిన్ ని పట్టుకుంటాడు. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చనిపోతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.